ఫేస్బుక్ లో విశాఖకు చెందిన ఓ మహిళకు వేధింపులకు గురి చేస్తున్న అనంతపురం జైలర్ సుబ్బారెడ్డిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యూడ్ కాల్స్ చేయాలంటూ వేధింపులు గురి చేశాడంటూ విశాఖ సిపిని బాధితురాలు ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సిపి సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేయించారు. ఈ విషయం తెలుసుకున్న జైలర్ సుబ్బారెడ్డి పరారయ్యారు. అనంతపురం జైలర్ సుబ్బారెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అనంతపురం జైలర్ సుబ్బారెడ్డిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖకు చెందిన వివాహితను ఆన్లైన్ వేదికగా వేధిస్తున్నారనే కారణంతోనే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటుగా నగర పోలీస్ కమిషనర్ శంకాభర్త బాచి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, అసలు ఈ సుబ్బారెడ్డికి ఈ వివాహితకి ఏ విధమైన సంబంధాన్ని మీ దృష్టికి ఏ విధంగా వచ్చింది? నేను 1 జూలై వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా జాయిన్ అయిన తర్వాత అదే రోజు నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 అందరికీ ఇచ్చాము. ఏ విధమైన ప్రాబ్లం ఉంటే నాకు తెలియజేయండి అని చెప్పడం జరిగింది. సో పోయిన నెల నాకు ఒక రాత్రి ఒక లేడీ కాల్ చేసి ఇలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇలా వేధిస్తున్నారని నాకు చెప్పారండి. వెంటనే అది చాలా సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా నాకు ఎవిడెన్స్ పంపండి అని రిక్వెస్ట్ చేస్తే మేడం వెంటనే నాకు మొత్తం ఎవిడెన్స్ పంపించారండి. సైబర్ క్రైమ్ లో ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పర్టైజ్ ఉన్న ఒక బృందాన్ని దింపాము ఎంక్వైరీ చేయడానికి. ఆ ఎంక్వైరీ చేసి పూర్తిగా నిజమని వాళ్ళు మాకు రిపోర్ట్ ఇచ్చారండి. ఆమె ఇచ్చిన ఫిర్యాదులో అంటే ప్రధానంగా ఏముంటూ ఆమె చెప్పిందండి ఆరోపణల నేపథ్యంలో? ఇప్పుడు ఆమెకి ఒక అకౌంట్ ఉంది ఫేస్బుక్లో. ఇనీషియల్గా ఆ వ్యక్తి మెసేజ్ పంపించాడు ఫ్రెండ్షిప్ కోసం. ఆమె నిరాకరించారు. ఆమె వివాహిత మహిళ. తర్వాత మళ్ళీ ఫోన్స్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఆమె హస్బెండ్కి చెప్పారండి. హస్బెండ్ మందలించారు ఆపమని. ఆయన ఆపలేదు. తర్వాత ఆమె ఒక రిలేటివ్ ఫంక్షన్కి వెళ్ళారండి. ఆ రోజు అక్కడ ఫోన్ చేసి నేను 20,000 పంపిస్తా, 30,000 పంపిస్తా, నీ అకౌంట్ చెప్పు అని బలవంతం చేస్తే అప్పుడు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ ఇచ్చారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ద్వారా మందలించారు, ఇదంతా ఆపండి, ఆమె ఈ లేడీ వివాహిత మహిళ ఎందుకు ఇలా చేస్తున్నారని మందలించినా కూడా వినకుండా నెక్స్ట్ మళ్ళీ ఫోన్ చేసి షార్ట్లెస్ ఫోటో పంపిస్తూ నువ్వు కూడా బాత్రూమ్కి వెళ్ళు, నువ్వు కూడా న్యూడ్ ఫొటోస్ న్యూడ్ వీడియోస్ పంపించు అని బలవంతం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ విక్టిమ్ భరించలేక నాకు కాల్ చేశారండి. వీళ్ళిద్దరూ ఫేస్బుక్ ద్వారా పరిచయమైనా 1-to-1 మాట్లాడడం కానీ కలవడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగింది? మీ దర్యాప్తులు తేలిందా? నాకు ఏం తెలిసిందంటే ఈ లేడీ ఇప్పుడు ప్రస్తుతానికి వైజాగ్లో ఉంటున్నారండి. ఈ వ్యక్తి కూడా ఇంతకుముందు వైజాగ్లో పనిచేశారండి. అప్పుడు ఫేస్ టు ఫేస్ అయ్యారని, కానీ ఎటువంటి రిలేషన్షిప్ లేదు. సో అప్పటి నుండి నేను అనుకుంటున్నా, ఇప్పుడు విచారణలో తెలుస్తుంది ఆ వ్యక్తి ఈమెని టార్గెట్ చేస్తామని ప్లాన్ చేశారని నేను అనుకుంటున్నా. కానీ ఈ వ్యక్తితో ఇప్పుడు విచారణ జరుగుతుంది, అప్పుడు మోర్ ఫ్యాక్ట్స్ తెలుస్తుంది. సార్, ఇప్పుడు అతను అబ్స్కాండ్లో ఉన్నాడు, మీరు జైలర్ డీజీ కూడా లేఖ కూడా పంపినట్టు తెలుస్తుంది. దాని సారాంశం ఏంటి? ఇప్పుడు మేము ఆ వ్యక్తిని పట్టుకొని రావడానికి బృందం పంపించాము. అతను అనంతపురం నుండి ఫరార్ అయిపోయారు. అప్పుడు ఆ విషయం తెలియజేయడానికి నేను ప్రిజన్స్ డీజీ గారికి ఒక లేఖ రాసాము. అందులో మొత్తం ఎవిడెన్స్ కూడా పంపించాము. అతని మీద కఠినమైన చర్య తీసుకోమని కూడా రిక్వెస్ట్ చేశాము. ఇంకా ఇటువంటి ఆఫెన్సెస్ ఇంకా చేశారా లేదా అది కూడా వెరిఫై చేస్తాం. వేరే అమ్మాయిలు కూడా ఇలా ఈ వ్యక్తి ఇలాగే చేసి ఉంటే వాళ్ళు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాం. తర్వాత త్వరలో ఛార్జ్షీట్ కూడా ఈ వ్యక్తి మీద ఫైల్ చేయబోతున్నాం. ఈ కేసుకు సంబంధించి జైలర్ సుబ్బారెడ్డి పైన పూర్తి విచారణ జరుపుతాం. అదేవిధంగా మహిళలు, యువతులు ఇటువంటి ఎవరైనా అపరిచిత వ్యక్తులు కావచ్చు, లేకపోతే యువకులు కావచ్చు, ఇటువంటి ఇబ్బందులను గురి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా నగర సిపి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ.